ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 34 అడుగుల వరకు చేరి గోదావరి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. స్నానఘట్టాల వరకు వరద నీరు చేరడంతో పుణ్యస్నానాలు చేసే భక్తులు మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని సూచించారు. దొమ్మగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచీరల ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. అటు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5671 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 34 అడుగుల వరకు చేరి గోదావరి ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. స్నానఘట్టాల వరకు వరద నీరు చేరడంతో పుణ్యస్నానాలు చేసే భక్తులు మెట్ల దగ్గర మాత్రమే స్నానాలు చేయాలని సూచించారు. దొమ్మగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ స్వామివారి నారచీరల ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. అటు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 5671 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు.